హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారా? రాజమండ్రి వెళ్తున్నామండి ట్రైన్లో. రాజమండ్రి ఫంక్షన్కి ఇక్కడ విజయవాడ దాకా వచ్చాము. విజయవాడలో కృష్ణానది అండి. బ్రిడ్జి చూడండి, అసలు వర్షాలకి అసలు వాటరే లేకుండా అయిపోయింది. అక్కడక్కడ వాటర్ ఉంటుంది. బ్రిడ్జి చూడండి కనిపిస్తుంది, అంతా ఇసుకే, మొత్తం ఇసుకే. నీళ్ళు ఎక్కడో దూరంలో కనపడుస్తున్నాయి. వర్షాలు తక్కువ కదండి ఈసారి. ట్రైన్లో మా మా అమ్మాయి చేతి మీద ఈసుళ్ళు వచ్చినాయండి. ఈసుళ్ళు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చిన్నప్పుడు తినేవాళ్ళం ఇవి, ఇప్పుడు దొరకట్లేదు. అది ట్రైన్లో ఉంటే వాలింది. రాజమండ్రి బ్రిడ్జ్ అండి. లైటింగ్ సూపర్గా అంటే సూపర్గా ఉంది అసలు. వచ్చేసాం స్టేషన్కి. స్టేషన్ బయట అండి, రాయల్ వారి ఫోటో అది. ఆటోలో బయలుదేరినాం ఇంకా ఊరికి. రాజమండ్రి నుంచి ఊరు వెళ్ళడానికి ఇంకా ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి ఆటో నుంచి వెళ్ళడానికి అదంతా వ్యూ కనిపిస్తుంది చూడండి. చుట్టూరు రాజమండ్రి బ్రిడ్జి దగ్గర నుంచి చుట్టూరు ఒక టర్నింగ్ వేశారు. ఆ టర్నింగ్లో ఇదంతా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి చాలా బాగున్నాయి టెంపుల్స్. ఆ తర్వాత శివలింగం కనిపిస్తుంది అక్కడ చూడండి పెద్దదిగా. జర్నీలోనే తీసాము, కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హల్దీ ఫంక్షను, అమ్మాయి మెచ్యూర్డ్ ఫంక్షన్కి వెళ్ళాము. హల్దీ ఫంక్షను వాళ్ళు ఇంటి దగ్గరే చేసినారు హల్దీ ఫంక్షన్. కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, అసలు ఫంక్షన్ కూడా చాలా బాగా చేసినారు. తర్వాత మాకు టిఫిన్లో పెట్టారు వెళ్ళంగానే. వాళ్ళ మర్యాదలు మామూలుగా ఉండవు. ఇంకా ఇక్కడ అందరూ కూర్చొని టిఫిన్లు చేస్తున్నాము. ఇంకా హడావడైపోతుంది నైట్కి. ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా. పొంగళ్ళు పెడతాం కదా ఫ్రెండ్స్ మనము, అట్లా వాళ్ళు దేవుడికి మొక్కుంటే అట్లా వేసుకుంటున్నారు. అమ్మవారికి 2 మేకపోతులు వేసినారు. గుడి దగ్గర దుర్గమ్మ గుడి అంట. ఫంక్షన్ బాగా జరిగితే ఒకటి వేస్తాను. వర్షాలు, ఉరుములు, మెరుపులు. ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఇంకా భోజనాలు పెట్టారు. భోజనాలు అంటే ఇంక మామూలుగా లేవు భోజనాలు. అన్నీ ఈదేటివి, పాకేటివి, ఎగిరేటివి అన్నీ పెట్టారు. ప్రాన్స్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా ఎగ్గు, ఫిష్ అన్నీ. బూర్లు పండగంట. వర్షం పడకుండా ఉంటే దేవుడికి మొక్కున్నారు, వరుణ్ దేవుడికి మొక్కుకొని బూర్లు పోసినారు ఫ్రెండ్స్. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. వాళ్ళు చెప్పిన టయానికే ఆగింది ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. చాలా హ్యాపీగా ఉంది.